మనమందరం కూడా ఏదో ఒక జీవిత విధానంలో నుండి బయటకు వచ్చినటువంటి వారు కదా. ప్రతి క్రైస్తవునికి సాక్ష్యం లేని క్రైస్తవుడు ఉండదు కదా. ఇంతకు ముందు జీవితం ఇప్పుడు జీవితంలో చాలా తేడా అనేది ఉండదు. అయితే అందులో నుండి లేదా మన గత జీవితంలో నుండి మనల్ని దేవుడు బయటికి పిలిచిన కదా, విగ్రహారాధన నుండి కావచ్చు, లోక సంబంధమైన జీవితం నుండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందులో నుండి దేవుడు ఏం చేసిన మనల్ని పిలుచుకున్నాడు. అయితే పిలుచుకున్నటువంటి దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పిలిచినాడు అనేటువంటి విషయము మనం ఎప్పుడు మర్చిపో. అర్థమవుతుందా? వీఆర్ ఆల్ కాల్డ్ అవుట్ పీపుల్ అన్న మనందరినీ దేవుడు పిలిచి. కరీంనగర్లో ఎన్నో లక్షల మంది ఉన్నారు, లేదా ప్రపంచంలో కొన్ని కోట్ల మంది, కానీ వారిలో నుండి దేవుడు ఏం చేసినారు? మనల్ని మాత్రమే పిలుచుకున్నారు. లేదా ఎంత అద్భుతమైనటువంటి విషయం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, పిలువబడినటువంటి మనకి అసలు మనం ఎందుకు పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మనము గుర్తిస్తాం. ఇవి నిజంగా చెప్పాలంటే ప్రాథమికమైనటువంటి విషయాలే, కానీ దేవుడు మరలా జ్ఞాపకం చేయాలనేటువంటి నడిపింపు దేవుడు ఇచ్చింది. మనం ఎందుకు పిలువబడ్డాం? మన జీవితం మంచిగా లోకానుసారంగా మంచిగా లోక సంబంధంగా ఆలోచిస్తే చాలా ఎంజాయ్గా సరదాగా హుషారుగా జరుగుతున్నటువంటి ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని కంప్లీట్గా తిప్పివేసినటువంటి జీవిత విధానం కదా, కంప్లీట్గా కాంట్రాస్ట్ అంటారు కదా, అట్లాంటి జీవిత విధానంలోనికి దేవుడు మనం పిలిచింది. ఎందుకు మనము పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని దేవుడు పిలవడంలో ఉన్న వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో కూడా మనం ఎప్పుడు మర్చిపో. మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియదు, కొన్ని చేస్తున్నాం, కొన్ని చేస్తాం. అయితే ఈరోజు సమయాన్ని బట్టి కొన్ని విషయాలు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీతో నేను చెప్పాలి. వై వీఆర్ కాల్డ్ అవుట్. మనల్ని దేవుడు ఎందుకు లోకం నుండి మనల్ని బయటకు, సంఘం అంటే కూడా పిలువబడినటువంటి వారు, ఎక్లీషియా అనేటువంటి వారు, మనం బయట పిలువబడినటువంటి వారు, లోకం నుండి లోక విధానాల నుండి దేవుడు మన బయటికి పిలిచింది. అయితే ఎందుకు పిలిచిందో అనేటువంటిది మనము అనుదినం కూడా మనం జ్ఞాపకం, ప్రతిరోజు మనం ఏం జ్ఞాపకం చేస్తామంటే దేవుడు నన్ను ఎందుకు పిలిచింది, ఈ పిలుపు వెనకాల దేవుడి యొక్క ఉద్దేశం ఏంటిది అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అయితే దానికంటే ముందు అసలు దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడు అనేది కూడా మనం బైబిల్లో చూసినట్లయితే దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడు తెలుసా? బాగా టాలెంటెడ్, బాగా చదువుకున్నటువంటి వారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారిని దేవుడు పిలవడు. దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడంటే అజ్ఞానులను, అవివేకులను, బలహీనులను దేవుడు పిలుస్తాడు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఎందుకు పిలువబడ్డారంటే మీరు బాగా గ్రేట్ అని కాదు, మనం బలహీనులు, మనం అజ్ఞానులు, మనం అవివేకులు. అందుకనే దేవుడు మనల్ని పిలిచాడు. కూర్చున్న మీ అందరిలో ఇంకా బాగా బలహీనుడు ఎవరంటే ఇక నేను, ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డా. నిజమే, అర్థమైంది. జ్ఞానం లేనటువంటి వారిని మీరు బైబిల్లో మీరు నమ్ముతున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం. నేను చెప్పింది కరెక్ట్ అని మీరు ఇప్పుడు ఒప్పుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుండి 29వ వచనం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనసు ఒప్పుతలేదు కదా.
మనం ఎప్పుడు మన ఫీలింగ్ ఏంటిది, అసలు లేదు గ్రేట్, అసలు నేను ఏంటిది అనేటువంటి ఫీలింగ్ మనకు చాలా ఉంటుంది కదా. మీరు ఒప్పుకోకపోయినా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ బైబిల్ ఒకటి చెప్తుంది అంటే దాన్ని మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి. అర్థమైంది. దేవుని వాక్యం ఒకటి స్ట్రేట్ ఫార్వర్డ్గా క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ దేవుని వాక్యం ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, యాక్సెప్ట్ చేయాలి, ఒబే అవ్వాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైన అనేకులు పిలువబడలేదు. ఎవరు పిలువబడలేదు? జ్ఞానులు పిలువబడలేదు, ఘనులు పిలువబడలేదు, గొప్ప వంశపు వారు కూడా పిలువబడలేదు. కానీ దేవుడు ఎవరికి పిలిచినాడట? లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేనటువంటి వారిని, లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే మనం బలహీనులం, మనం ఎన్నిక లేనటువంటి వారు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాని వెనకాల ఉద్దేశం ఏంటంట? బలవంతులను సిగ్గుపరచడం. అర్థమవుతుందా? జ్ఞానులను సిగ్గుపరచడం అంటే ఇలాంటి వారిని ఏర్పాటు చేసుకుని దేవుడు ఏం చేస్తాడట? జ్ఞానుల నెత్తి మీద నిలబెడతాడు. అర్థమవుతుంది. ఈ బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, ఈ తృణీకరించబడినటువంటి వారిని ఏర్పాటు చేసుకొని, బలవంతులను ఎన్నికైనటువంటి వారు కూడా తలదించుకునేటట్టుగా చేస్తారు. అది దేవుని యొక్క ప్రణాళిక. అక్కడ ఒక మాట ఉంటుంది, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం ఎక్కడున్నాం తెలుసా? దేవునిలో ఉన్నాం. అదన్నిటికంటే గొప్ప. మనల్ని దేవుడు ఎక్కడ ఉంచినాడు? క్రీస్తులో ఉంచి. కాబట్టి మన గురించి మనం ఆలోచించినప్పుడు మనం గొప్పగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తులో ఉన్నాము కాబట్టి మనం గొప్ప. క్రీస్తులోనికి వచ్చినాం కాబట్టి మనం గొప్ప. క్రీస్తు లేకపోతే వీఆర్ నథింగ్. అర్థమైంది. కాబట్టి మీ యొక్క పిలుపుని మీరు చూసుకోండి. వాళ్ళు ఏమంటాడు? మీ యొక్క పిలుపును మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి. దేవుడు ఏ విధంగా మిమ్మల్ని పిలిచిన, ఏ స్థితిలో ఉన్నప్పుడు మిమ్మల్ని పిలిచాడు. అయితే ఆ పిలుపుని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ ఉద్దేశంతో పిలిచినాడో కూడా మర్చిపోవద్దు. మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి, మన ద్వారా దేవునికి మహిమ తెచ్చుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి బైబిల్లో నుండి కొన్ని విషయాలు, ప్రాథమికమైనటువంటి విషయాలు, దేవుడు మనం ఎందుకు పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని మీతోని చెప్తాను. జాగ్రత్త వినండి, గుర్తుపెట్టు. రాసుకుంటే మంచిదే, కానీ అది నోట్స్లోనే ఉండదు. ఎక్కడ ఉండాలి? మన హృదయంలో. మన హృదయంలో ఉన్నప్పుడు అది మన జీవితంలో కనిపిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడే ఉంటుంది. మొదటి అధ్యాయం 9వ వచనం చాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచి. ఎందుకు దేవుడు నిన్ను నన్ను రక్షించినాడు? ఎందుకు దేవుడు మన విగ్రహాలను బయటకు తీసుకొచ్చినాడు? ఎందుకు దేవుడు లోకంలో నుండి మనం బయటకు తీసుకొచ్చినాడు? ఎందుకు మన పద్ధతులు, మన ఆలోచనలు దేవుడు మనం బయటకు తీసుకొచ్చినంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? మనము ఆయన కుమారునితో సహవాసం చేయడం, యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి పిలువబడ్డాం. చేస్తున్నారు సహవాసం. మనం ఎందుకు పిలువబడ్డామో మనం మర్చిపోతాం. అసలు దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన కుమారునితో సహవాసం, అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎంత మట్టుకు మీరు కుమారునితో మీరు సహవాసం చేస్తారు? యేసుక్రీస్తుతో మీరు ఎంత సహవాసం చేస్తారు? మనం దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది మనం ఆలోచించుకుంటే మనం ఎవరితో ఎక్కువ సమయం సహవాసం చేస్తున్నాం అనేది మనకి అర్థం. దేనికి సమయం కేటాయిస్తున్నాం? ఏది ప్రాధాన్యత, దేనికి ప్రాధాన్యత ఉంది మీ జీవితం? ఏదంటే మీ హృదయంలో చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది. మీరు ఆలోచించండి. అసలు మనం పిలిచిన పిలుపు ఏంటిది? మనం చేస్తున్న పని. అసలు దేవుడు మనం ఎందుకు పిలిచినాడు? మనమేమి చేస్తున్నాం? మనం ఆలోచన చేసుకోవాలి. నిజంగా ఆయనతో సహవాసం చేయడానికి మనకు టైం ఉండదు, కానీ అందరితో సహవాసం చేస్తాము, అన్నిటితో సహవాసం మనము చేస్తాం. ఈరోజు దేనికి మీరు ఒక రోజు గడిచిపోయిన తర్వాత రాత్రి మీరు పడుకునే ముందు ఒకసారి ఆలోచన చేయండి. దేనితో ఎక్కువ సమయం మీరు స్పెండ్ చేసి, లేదా ఎవరితో మీరు ఎక్కువ సమయం స్పెండ్ చేసి మీరు ఆలోచన చేస్తే
మీకు తెలిసిపోతుంది మీరు ఎవరితో సావాసం చేస్తున్నారు, మీరు దేనితో సావాసం చేస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు అని అంటే ఆయన కుమారునితో సహవాసం చేయడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. కాబట్టి దయచేసి మీ జీవితంలో ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉండొచ్చు, కానీ అసలు మిమ్మల్ని పిలిచింది ఎందుకు? ఆయనతో సహవాసం చేయడానికి. దాన్ని విస్మరిస్తే మాత్రము దేవుడు అనుకున్నటువంటి కార్యం మన జీవితంలో జరగదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం విస్మరిస్తే అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో కూడా మనకి అర్థం కాదు. ఎందుకు ఇంత ఖచ్చితమైనటువంటి జీవితం జీవిస్తున్నాం, ఎందుకు ఇంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మనం ప్రభు కొరకే అని మనం ఉంటున్నాం అనేటువంటి విషయం మనకి చాలాసార్లు అర్థం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మనం ఆయనతో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. మీరు ఆయనతో సహవాసానికి ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు? ఇప్పుడు మనం చైన్ ప్రేయర్ స్టార్ట్ చేసిన 1 అవర్ కేటాయిస్తున్నామని సంబరపడ్డం కాదు. మీరు పర్సనల్గా అది కాకుండా మీరు దేవునితో గడపాలనేటువంటి ఆశ, ఆతురత మీలో ఉంటుందా లేదా? ఎందుకు ఆయనతో సహవాసం చేయాలి తెలుసా? ఆయనతో సహవాసం చేస్తే ఆయనలాగా మనం మారుతాం. హల్లెలూయా. లాగా మారాలి అనేది దేవుని యొక్క ఆశ. మనం ఆయనలాగా మారాలి. క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. ఎలా మార్చబడతాం? ఆయనతో సహవాసం చేస్తే మనము మార్చబడతాం. ఒకవేళ ఆయనతో సహవాసం చేస్తారేమంటే మనము మార్చబడతాం. మీరు గమనించండి, మీరు ఎవరు తెచ్చుకుంటారో వారి ఆలోచనలు, వారి విధానాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు క్రీస్తుతో సహవాసం చేస్తే క్రీస్తు యొక్క సారూప్యంలోకి మార్చబడడానికి ఆస్కారం ఉంది. మీరు ఆలోచన చేయండి, అసలు దేవుడు మనం ఎందుకు పిలిచినాడు, మనం దీన్ని చేస్తాం. రెండవది, గలతీయులకు రాసిన 5వ అధ్యాయం 13వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడింది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అంటే మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలుచుకున్నాడు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? అందరూ చెప్పండి. స్వతంత్రులుగా ఉండడానికి ఎందుకు పిలుచుకున్నాడు? స్వతంత్రులుగా ఉంటాడు. మీరు స్వతంత్రులేనా? ఫ్రీగా ఉన్నారా? ఏమైనా మనల్ని రూల్ చేస్తుందా? ఎవరైనా మనల్ని రూల్ చేస్తున్నారా? ఏదైనా మనల్ని రూల్ చేస్తుందా? ఎవరైనా ఉడికిస్తున్నారా? సీరియల్ టైం అయింది, ఒక సినిమా టైం అయింది, ఏం చేస్తుంటే మనం బయట ఎక్కడ భద్రత ఉన్నా కానీ 7కి ఉందనుకోండి, పనులన్నీ త్వరగా ముగించేసారు. త్వరగా ముగించుకొని కరెక్ట్ ఇంకా పేరు కదా టైటిల్స్ పడక ముందు మనం పోయి ఏం ఉరికిస్తుంది? అదే ఏదో ఒకటి మనల్ని నడిపిస్తుంది అంటే మీరు దానికి ఏమైనారు? బానిసలైనారని. మీరు దానికి బానిసలైన. దేవుడు మనకు ఉండేటువంటి ప్రతి ఆచార సంబంధమైనటువంటి వాటిని, సాంస్కృతిక పరమైన వాటిని, ప్రతి దాంట్లో నుండి దేవుడు ఏం చేసిన మనల్ని బయటకు తీసుకొచ్చు. కొంతమంది జీవితాలను గ్రహాలు శాసిస్తాం, తెలుసుగా? తెలుసా? వాళ్ళ చేతికి అన్ని కాదు ఏమైతుంది? ఎందుకు? రివర్స్ ఫోర్స్ అప్లై చేయాలి. అతికెళ్ళి ఫోర్స్ వస్తే ఇటుకెళ్ళి అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వారు స్వతంత్రులు కాదు, వారు బానిసలు. ఏం జరుగుతుందో అనేటువంటి భయం. ఇప్పుడు గ్రీన్ పెట్టుకున్నా, బ్లూ పెట్టుకోకపోతే ఏమైతే బ్లూ పెట్టుకోవాలి అంటే భయం. కానీ దేవుడు మనం ప్రతి భయం నుండి, ప్రతి
ఆచార సంబంధమైనటువంటి ప్రతి నియమాల నుండి, కట్టడల నుండి దేవుడు ఏం చేసి మనల్ని స్వతంత్రులుగా చేసి, అర్థం కలిగిందని భయపడకండి. సాయంత్రం గోర్లు తీసుకుని అసలే భయపడతారు. భయపడతారా? ఉన్నారు. ఆడెందుకు కూర్చున్నా అని చెప్పి పెద్ద గొడవ. ఎక్కడ ఏమైతే కూర్చున్నా ఏదో అవుతుందని భయం కదా. అవన్నీ మనల్ని ఏం చేసినాయి? ఒకప్పుడు బంధించి ఉండే. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసిండు? విడిపించి. కానీ మనం స్వతంత్రులం అనే సంగతి మర్చిపోయి మరలా ఏం చేస్తున్నాం? మనము బానిసలుగానే ఉంటున్నాం, భయంగా మనం. దేవుడు అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఏది మిమ్మల్ని రూల్ చేసేది లేదు, మీరు అన్నింటినీ రూల్ చేయండి. అర్థమైంది? దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాడు? మనము ఏలానే సంస్థ, ఏది మనల్ని ఏలడంగా, ఎవరు కూడా మనల్ని ఏలడానికి లేదు. యేసు ప్రభువుగా మీరు స్వతంత్రులేనా? మీరు ఆలోచించాలి. ఏది మనల్ని రూల్ చేస్తుంది, ఏది మనల్ని ఇబ్బంది పెడుతుంది, ఏది మనం ఉరికిస్తుంది, ఏది మనం చేయాలనుకుని చేయకుండా ఆటంకపడుతుంది. మనం చాలాసార్లు ఇది చేయాలి, అది చేయాలనుకుంటా ఉంటాం, వెంటనే ఏదో ఒకటి ఆటంకం ఎందుకు వస్తుంది? ఆటంకం వచ్చేసరికి మనం కూడా వెనక్కి అయిపోతున్నాం. చూడండి, అయితే ఈ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ గలవారి ఒకరికొకడు దాసులే ఉండదంట. ఇక మంచి మాట ఏం తెలుసు? మనం స్వతంత్రులమే, కానీ మీరు ఎలా ఉండాలి? ఒకరికొకరు దాసులే ఉండండి. నీ మాట నేను వింటా, నా మాట నువ్వు విను. ఇది ఎవరికి చెప్తున్నాడు? దేవుడు సంఘానికి చెప్తున్నాడు. నేను స్వతంత్రుని కాబట్టి నేను లెఫ్ట్ రైట్ ఎటైనా పోతా అంటే అట్లా కాదు. మనం ఒకరికొకరు మనం ఎలా ఉండాలి? దాసులముగా ఉండాలి. ఒకరినొకరు మనము సన్మానించుకోవాలి. కాబట్టి నేను స్వతంత్రుణ్ణి, నేను ఎట్లైనా కూర్చుంటా, నేను ఎలా అయినా చేస్తా, అది కాదు అక్కడ దేవుడు చెప్తుంది. నీకుండేటువంటి ప్రతి బంధకంలో నుండి దేవుడు నిన్ను విడిపించిండు. మరలా నువ్వు ఏ బంధకం క్రిందికి నువ్వు వెళ్ళొద్దు. ఏది మనల్ని శాసించదు, ఏది మనల్ని నడిపించదు. మన ప్రభువే మనల్ని నడిపించాలి. ఏ భయము కూడా మనల్ని, చాలాసార్లు మనము భయపడుతూ ఉంటాం చాలా విషయాలు. ఆ భయం కూడా మనల్ని ఏం చేస్తుంది? కొన్నిసార్లు బంధించి ఉంచుతాం. వాటి నుండి కూడా మనము స్వతంత్రులం. దేనికి భయం చెప్పండి? చచ్చిపోతే ఎటు పోతామన్నా? చచ్చిపోతే పరలోకానికే పోతాం. మీ భవిష్యత్తు ఎట్లానా? మీ భవిష్యత్తు మంచిగానే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకేం భయం చెప్పండి? మనిషికి ఉన్న రెండు భయాలు నాకు తెలిసి ఎక్కువగా. ఒకటి, చస్తే ఎటు పోతాం. రెండోది, రేపేమవుతుంది. రేపేం కాదు. ఎందుకు? దేవుడు మన గురించినటువంటి ఉద్దేశంలో ఎప్పుడు ఎలా ఉన్నాయి? క్షేమకరములే కానీ హానికరములుగా. ఇంకెందుకు భయం? అంటే ఏదో మనల్ని ఏం చేస్తుంది? ఏదో మనల్ని బంధించింది, ఏదో ఆలోచన, ఏదో ఒకటి మనల్ని స్వతంత్రులుగా ఉండనీయకుండా చేస్తుంది. జైల్లో ఉండడానికి తెలుస్తుంటే బెయిల్ విలువ కదా. కానీ మనం స్వతంత్రులుగా ఉండి కూడా మనం ఎలా ఉంటున్నాం? అట్లా వద్దు మనల్ని. అర్థమవుతుందా? దేవుడు మన కోసము తన విలువైన రక్తాన్ని చిందించి తన ప్రాణం ఇచ్చి మీరు స్వతంత్రులుగా ఉండండి అని దేవుడు మనకి విడుదల ఇచ్చినాడు. మనం స్వతంత్రులుగా ఉందాం. అర్థమైందా? స్వతంత్రంగా ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా సంతోషంగా, సమాధానంగా, నిరీక్షణ గలవాడిగా ఉంటాడు. కానీ ఆయాసపడుతూ ఏదో బరువు మోస్తూ ఉండట్టు ఆయన ఉండడు. ఎందుకంటే వాటిలో నుండి దేవుడు మళ్ళీ బయటికి తీసుకొని వచ్చినాడు. కాబట్టి మనం ఎందుకు పిలువబడ్డాం అది ఎప్పుడు మీరు మర్చిపోరు. నేను స్వతంత్రుణ్ణి, ఏది కూడా నన్ను రూల్ చేసేది లేదు. ఏ పరిస్థితి కూడా నన్ను రూల్ చేయడానికి లేదు. పరిస్థితులను మార్చడా దేవుడు? ఖచ్చితంగా మారుస్తాడు. కాబట్టి మనము ఎందుకు పిలువబడ్డామనంటే మనం స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం. మూడోదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. ప్రభావము గలవాడని మనుషులు యెహోవాను 43:12
ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. నేనే దేవుడను, తర్వాత ఏంది? మీరే నాకు సాక్షులు. మీరే నాకు సాక్షులు. ఎందుకు సాక్షులు? ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. నేను మిమ్మల్ని రక్షించుకున్నా కదా, మీరు ఈ పని ఏంటి తెలుసా? మీరు నాకు సాక్షులుగా ఉండాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? ఆయన సాక్షులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనము ఆయన సాక్షులం. ఎక్కడ సాక్షులము? ఎక్కడికి పోయినా అక్కడ సాక్షులమే. మనం సాక్ష్యము చెప్పడం వేరు, సాక్షిగా బ్రతకడం వేరు. దేవుడు మనల్ని సాక్షులుగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. సాక్షులుగా ఉండడం అని అంటే క్రీస్తు బోధన అనుసరించి క్రీస్తులాగా బ్రతకడం, క్రీస్తులాగా ప్రవర్తించడం, క్రీస్తు బోధన అనుసరించి ఆయన మార్గంలో జీవించడం. ఆదిమ సంఘంలో వారి జీవిత విధానాన్ని చూసి లోకం వారిని ఏమన్నదట? వీరు క్రైస్తవులు అన్నారట. ఎందుకు? వీరు క్రీస్తులాగా జీవిస్తున్నారు, లేదా క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు. క్రైస్తవులు అనే పేరు మనం పెట్టుకుంది కాదు, మంది మనకు పెట్టింది. లోకం మనకి ఇచ్చినటువంటి పేరు అది. ఏమని? క్రైస్తవులు అని. ఎందుకు పెట్టినారు? మనం చేతిలో బైబిల్ ఉందని, మెడలో క్రాస్ ఉందని కాదు. అప్పుడు బైబిల్స్ ఉండేనా? పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసా? అపోస్తలుల కార్యంలో వచ్చింది పేరు అది. అప్పుడు బైబిల్స్ ఉండేనా? మెడలో క్రాస్ వేసుకునేది ఉండేనా? అయినా కానీ వారిని ఏమన్నారు? వీరు క్రైస్తవులు. ఎలా చెప్పినరు? వారి జీవితం. అర్థమైందా? వారి జీవిత విధానం. వారి మాట కంటే వారి ప్రవర్తన ద్వారా అనేకులని వారు ప్రభావితం చేసిరట కదా. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వాయిస్ అంటారు కదా. మన క్రియలు చాలా గట్టిగా వినిపిస్తాయట. కాబట్టి మనము ఆయన సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. అంటే ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా నేను క్రీస్తుని చూపించాలి. క్రీస్తుని వారు చూడాలి. ఎక్కడైనా ఉన్నాడంటే తీసుకొచ్చి చూపిస్తాం, లేనోని ఎక్కడ చూపిస్తాం? యేసుప్రభు ఉన్నాడు ఎక్కడ? లేడు. కానీ మన ప్రవర్తనలో, మన జీవిత విధానంలో క్రీస్తుని చూపించాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు. మనం పిలుచుకున్నటువంటి ఉద్దేశం అది, పిలుచుకున్నటువంటి యొక్క ఆలోచన అది ఏంటంటే వీరు నాకు సాక్షులుగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యం. ఎవరు సాక్ష్యం ఇవ్వగలరు? ఎవరు ఆయనతో ఉంటారో వారు సాక్ష్యం ఇవ్వగలరు. అర్థమవుతుంది? మనం ఆయనతో ఉంటే సాక్ష్యం ఇవ్వగలం, సాక్షులముగా బ్రతకగలం. ఆయనతో లేకపోతే మనం సాక్షులుగా ఉండడం ఈజీ కాదు. అంత ఈజీ అసలే కాదు. అందుకనే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు శక్తి పొందుకోండి. ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి ఏం కావాలి? మనకి శక్తి కావాలి. 1వ అధ్యాయం 8వ వచనం అపోస్తుల కార్యం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. మీరు నాకు సాక్షులుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మీరు సాక్షులుగా ఉండాలంటే మీతో కాదు, మీకేం కావాలి? పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పేతురు యోహాను చెరసాల్లో వేసిన, పౌలు శీలను చెరసాల్లో వేసిన వారు దేవుని కొరకు సాక్షి ఉండడం మానేసినరా? అంత ఫోర్స్ వచ్చింది కదా, అంత అపోజిషన్ వచ్చింది కదా, అయినా కానీ వారు ప్రభు కొరకు ఎందుకు సాక్షులుగా ఉన్నారంటే పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నారు కాబట్టి. ఎదుటి వ్యక్తి బీపీ లేపుతుంటే మనము అరవకుండా ఉండలేం. ఖచ్చితంగా ఏదో ఒకటి. ఆ ఫోర్స్ని తట్టుకోవాలంటే మన లోపల ఏముండాలి? పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. ఆ సమయానికి దేవుని శక్తి ఉంటేనే మనం ఆ సమయంలో మనము టెంప్ట్ కాకుండా, ఆ సమయంలో మనము స్థిరంగా నిలబడి క్రీస్తుని మనము చూపించడానికి,
క్రీస్తు సహనం ఇట్లా ఉంటుందని ప్రకటించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనం ఆయన సాక్షులముగా బ్రతకలేం. చూడండి, కొన్ని ప్రాంతాల్లో భయంకరమైనటువంటి శ్రమలు, భయంకరమైన హింస జరుగుతుంది. అయినప్పటికీ వారు క్రీస్తుని వదిలిపెడుతున్నారా? వదిలిపెడతలేరు. ఎందుకు? వారి ఆత్మతో నింపబడ్డారు. వారికి తెలుసు మేము చివరి వరకు కూడా ఎలా ఉండాలి? సాక్షులముగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాట నువ్వు దేవుని బిడ్డవని సాక్ష్యం ఇస్తుందా? మనము పని చేసే చోట కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, ఎందుకంటే అందరూ రక్షణ పొంది ఉండకపోవచ్చు, మన సొంత వారి ఎదుట మనం సాక్షులుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కాంప్రమైజ్ కావద్దు. అర్థమవుతుందా? నేను దేవుని బిడ్డను, నేను ఇలాగే ఉంటా. అలా ఉండడానికి మనకు శక్తి కావాలి. ఒత్తిడి వచ్చినప్పుడు నిలబడడానికి మనకి శక్తి కావాలి. నేను మొన్న ఫ్రైడే చెప్పిన వాక్యం, ఆ ఫోర్స్ వచ్చినప్పుడు మనము నిలబడాలి. మనకు దైవికమైన శక్తి కావాలి. మనం ఎందుకు సాక్షులంగా నిలబడలేకపోతున్నామంటే మనకు దేవుని శక్తి లేదు. దేవుడు పిలిచిన ఉద్దేశాన్ని మనం మర్చిపోయినాం. ఏమనుకుంటే నాకేంది లేదు, నీకేంది కాదు. నువ్వు ఇప్పుడు దేవుని ప్రతినిధివి, నువ్వు దేవుని బిడ్డవు. కాబట్టి ఎక్కడున్నా కానీ నువ్వేం చూపించాలి? యేసునే చూపించాలి. యేసుక్రీస్తునే మనము చూపించాలి. పౌలుతో దేవుడు అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం. 22:15. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. చూడండి, నువ్వు ఎలా ఉంటావట? సాక్షివై. సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉండు. పౌలు గురించి దేవుడు చెప్తున్నాము. సకల మనుషులు ఎక్కడైనా నువ్వు చెరసాల ముందు, జనసమూహం ముందు, యూదుల ముందు, అన్నిలో ముందు ఎక్కడ పోయినా కానీ నువ్వు ఎలా ఉంటావు? ఆయనకు సాక్షి. నేను దేవుని బిడ్డను, దేవుని ప్రేమ, దేవుని సహనం, దేవుని క్షమాపణ అదే మనం చూపించు. అందుకే దేవుడు మనకు పిలిచాడు. అది ఈజీయా? ఈజీ కాదు. పరిశుద్ధాత్మ శక్తి మనకి. అందుకని మనం ప్రతిదినం ఏమని ప్రార్థించాలంటే, దేవా నీ సాక్షిగా బ్రతకడానికి నాకు శక్తిని దయచి. నలుగురిలో పోయినప్పుడు మనం కూడా వాళ్ళలాగా మారిపోతుంది. మన భాష మారిపోతుంది. మనం కూడా వారిలాగా మాట్లాడేస్తాం, కొన్నిసార్లు వారిలాగా ప్రవర్తిస్తాం. అక్కడే దేవుడు గమనించి అసలు నేను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు ఆ విషయాన్ని మర్చిపోయి మనము ప్రవర్తిస్తుంటాం. కాబట్టి దయచేసి మనం సాక్షులముగా ఉండడానికి దేవుడు మనల్ని మంచి పాఠం చేయాలి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను ఉంటున్నాను, ఆత్మాభిషేకం. ప్రతి చోట ఆయన సాక్ష్యం ఉండాలి. మనకి ఏం కావాలి? ఆత్మాభిషేకం. కాబట్టి మన గురించి ఏం సాక్ష్యం ఇస్తుంది లోకం? నీ పాత ఫ్రెండ్స్ ఏమైనా సాక్ష్యం ఇస్తుంది? ఇంకా ప్రభుని నమ్మని నీ బంధువులు, ఇంకా విగ్రహారాధనలో ఉంటున్నటువంటి నీ స్నేహితులు ఏమైనా సాక్ష్యం ఇస్తుంది? మనం ఎందుకు పిలవడ్డాం అనేది మన ఇప్పుడు కూడా చాలా విషయాలు కానీ మరొకటి చెప్పి ముగిస్తాను. దేవుడు వాళ్ళందరినీ ఎందుకు పిలిచినాడనంటే, మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. దేవుడు మనం ఎందుకు పిలిచినాడంటే ఆయన సువార్తను ప్రకటించడానికి. మన పర్పస్, మన లైఫ్, మన జీవిత ఉద్దేశం, మన పిలవడంలో ఆయనతో ఉద్దేశం ఏంటి? మనం సువార్తని అది మాట ద్వారా ప్రకటిస్తారా, క్రియ ద్వారా ప్రకటిస్తారా? అది మీ ప్రకటించడమే మన పని. మరి ముఖ్యంగా మీ చుట్టూ ఉండేటువంటి వారి విషయంలో మరి ముఖ్యంగా మీరే బాధ్యత. చెప్తే ఆయన అంగీకరిస్తాడో లేదో, చెప్తే ఆయన ఒప్పుకుంటాడా లేదా అనేది మీ పని కాదు. అంగీకరిస్తాడా లేదా అనేది కూడా మీ పని. మీ పని ఏంటిది? ప్రకటించడమే మన పని. మార్చడం ఎవరి పని? దేవుడు. మీరు అనొచ్చు, నేను ప్రకటించినగా ఆయన సపోర్ట్ చేయలేదంటే అప్పుడు సపోర్ట్ చేయకపోవచ్చు.
తర్వాత ఎప్పుడోసారి సపోర్ట్ వచ్చినట్టు దేవుడు చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం మీరు చేయొద్దు, మనం చేయలేము. విత్తనం విత్తబడిందా, వాక్యము విత్తబడిందా, అంతే. విత్తడమే మన పని, ఫలింప చేయడం, ఫలాలు రావడం, ఇదంతా దేవుని యొక్క పని. కాబట్టి ప్రకటిస్తున్నామా? మనకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చాలా భయంకరమైన విగ్రహారాధి, చాలా భయంకరమైనటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళది. ఆయన చూస్తేనే భయం అవుతుంది. నీ దగ్గరికి వచ్చిండు, నీతో ప్రతిరోజు సంభాషిస్తున్నాడు, నీతో కలుస్తున్నాడు ప్రతిరోజు. నువ్వేం చేయాలి? సువార్తను ప్రకటించాలి, సువార్తను ప్రకటించాలి, అంతే. ప్రకటించినవా, యు ఆర్ ఫ్రీ. ఇంకా దేవుడు నేనేం అడగడు. నేను మీకు చాలాసార్లు చెప్పినా కదా, మీరు ఎంతమందికి సువార్త ప్రకటించినాడనే అడుగుతాడు, ఎంతమందిని రక్షించినారని అడగడు దేవుడు. మన పని ఏంటిది? ప్రకటించడమే మన పని. వాళ్ళు రిజెక్ట్ చేయని, యాక్సెప్ట్ చేయని మనకు సంబంధం లేని పని. రక్షించడం మన వల్ల అవుతుందా? కాదు. కానీ మీరు విత్తితే ఆ విత్తనం ఎప్పటికైనా ఫలిస్తుంది. ఏదో ఒక కష్టమైన సమయంలో, ఇరుకైన పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు బహుశా ఆయన గుర్తు చేయొచ్చు, ఫలానా రోజు ఫలానా సమయంలో ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి యేసు ప్రభు గురించి చెప్పిండు, ఒకసారి గుర్తు చేసుకో, ఆ ప్రభుకి ప్రార్థన చేయి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేయొచ్చు. అసలు నువ్వు విత్తనమే విత్తకపోతే ఎక్కడికి వెళ్ళి గుర్తొస్తుంది? ఎట తెలుసా చెప్పండి. ఈరోజు మనం ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకొని ఆయనను ఆరాధిస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నామంటే మనకెవరో ఒకరు ప్రకటించింది కాబట్టి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. మనకు ఎవరు ప్రకటించకపోతే మన పరిస్థితి ఏందో. ఎన్నిసార్లు గుండు కొట్టుకొని కూర్చుంటుండేది, అంతే కదా. ఇక్కడ భక్తి పరులు అయితే అందులో ఇంకా భక్తి పరులై ఉంటాం కదా మనం, అంతే కదా. నువ్వంటే అంటే పౌడే ఏడికి పుణ్యక్షేత్రాలు. కానీ దేవుడు ఏం చేసిండు? మనల్ని లోకం నుండి, పాపం నుండి, అపవాది నుండి దేవుడు మనల్ని పక్కకి పిలుచుకొని, మీరు పిలువబడినటువంటి వారు, మీరు ఏర్పాటు చేయబడినటువంటి వారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన సువార్తను మనం ప్రకటిస్తున్నామా? అసలు మన పిలుపు ఏంటిది అనేది మనం చాలాసార్లు మర్చిపోతాం. మరలా చెప్తున్నా, వారు వింటారా వినారా అనేది మనకు అనవసరం. మీరు కమ్యూనికేట్ చేయగలరా? కమ్యూనికేట్ చేయండి చాలు. మిమ్మల్ని ఏమనుకుంటారు? సిలువ అయితే వేయరు కదా. ఏమనుకుంటారు? ఈయనకు బాగా మతపిచ్చి ఉందా అనుకుంటే అనుకోని, దాని ద్వారా మనకేమీ పోయేది లేదు. ప్రభు కోసం 2 మాటలు పడినా పోయేదేమీ లేదు. ఇంకొకటి చెప్తున్నా, ముందులాగా వీధి సువార్త చేయడానికి కరపత్రికలు పంచిపెట్టే పరిస్థితులు లేవు. మనం సాక్షులముగా బ్రతకడం ద్వారా, మన చుట్టూ ఉండేటువంటి వారి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మాత్రమే ఇప్పుడు సువార్త వెళ్ళడానికి అవకాశం ఉంది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అప్పుడు బహిరంగంగా సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఎక్కడ పోయినా కానీ రకరకాల వ్యతిరేకతలు వస్తున్నాయి. అట్లని చెప్పి సువార్తను చెప్పకుండా ఉందామా? అట్లా కుదరదు కదా. మన సువార్తను ప్రకటించాలి. కాబట్టి దయచేసి అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? ఎప్పుడు జ్ఞాపకం, కేవలం ఈ సమయంలో, ఈ సందర్భంలోనే కాదు, మన జీవిత కాలం అంతా కూడా నా పిలుపు యొక్క ఉద్దేశం, నా రక్షణ యొక్క ఉద్దేశం, దేవుడు నన్ను ఆ స్థితి నుండి ఈ స్థితిలోనికి తీసుకురావడానికి కారణం ఏంటి? విగ్రహారాధన నుండి బయటకు తీసుకురావడానికి గల ఉద్దేశం ఏంటి? లేదా లోక విధానంలో నుండి నన్ను దేవుడు బయటకు తీసుకురావడంలో ఉద్దేశం ఏంటని మనకి ఎప్పుడూ మర్చిపోయి మనం చాలా పనులు చేస్తాం. కాబట్టి ఈరోజు దేవుడు మళ్ళా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని తనతో సహవాసం చేయడానికి ఎందుకు ఇచ్చినాడు? సహవాసం చేయడం. మనల్ని దేవుడు స్వతంత్రులుగా ఉండడానికి ఇచ్చాడు. స్వతంత్రులుగా ఉండాలి. మనం ఆయనకు సాక్షులుగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. సువార్తను ప్రకటించడానికి మనల్ని ఇవి తెలుసుంటే మీ జీవితం బోరింగ్ ఎప్పుడు కాదు. అసలు ఎందుకు రానా బతుకు అనేది ఆలోచన ఎప్పుడు గురి కలిగినటువంటి జీవితం. అర్థమైంది? ఒక గురి ఉంది, ఒక గమ్యం ఉంది. మనకి దాని బ్రతకలేదు. పుడతాం, సస్తాం, మల పుడతాం, అది కాదు. మనకు ఒక గమ్యం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారంగా మనము ముందుకు వెళ్ళాలి. అందరం కూడా ఒక నిమిషం ప్రాముఖ్యంగా కళ్ళు వంచి ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా